అలా ఆయన ఆ నీటిని చెట్టు రూట్స్‌లో పోసి తిరిగి వెళ్తుండగా ఆకులు రాలడం స్టార్ట్ అయ్యాయి. ఆయన ఏంటి అని వెనక్కి తిరిగి చూడగా ఆ చెట్టు మీద నుండి ఒక పెద్ద బ్రహ్మరాక్షసుడు దిగాడు. అండ్ ఆయన చూస్తుండగానే ఆ బ్రహ్మరాక్షసుడు ఒక దేవతా రూపంగా మారిపోయాడు. అప్పుడు తులసిదాస్ గారు, మహాత్మా మీరు ఎవరు అని అడిగారు. అప్పుడు ఆ దేవతామూర్తి, శాపం వల్ల ఈ చెట్టు పైన బ్రహ్మరాక్షసుడిగా ఉంటున్నాను. ఇవాళ మీరు చేసిన పూజా నీటిని ఈ చెట్టు మొదట్లో పోయడం వల్ల నా శాపం పోయి నాకు నా నార్మల్ రూపం వచ్చింది. టు రిటర్న్ ద ఫేవర్, మీకు ఏం కావాలో అది కోరుకోండి అని అన్నారు. అప్పుడు తులసిదాస్ గారు, అన్నీ వదిలి రాముడే కావాలని ఉన్నవాణ్ణి, నాకేం కోరికలు లేవు, అయితే అడుగుతున్నారు కాబట్టి నాకు రామదర్శనం ఇప్పించండి అని అడిగారు. అప్పుడు ఆ దేవతామూర్తి, రామదర్శనం ఇప్పించేంత గొప్పవాడినైతే నేను కాదు, కానీ నీకు ఒక మార్గం అయితే చెప్పగలను ఆయన దగ్గరికి చేరుకోవడానికి. నీవు రోజు గంగానది ఒడ్డున రామభజన చేస్తూ ఉంటావు కదా, రేపటి నుంచి సరిగ్గా ఒక 3 రోజులు ఒక విషయాన్ని గమనించు. నీవు ప్రతిరోజు సాయంత్రం భజన చేసేటప్పుడు నీకంటే ముందుగా ఒక ముసలి వ్యక్తి కుష్ఠరోగంతో ఉండి సరిగ్గా నడవలేక నడుస్తూ వస్తాడు. వచ్చి భజన ఎలా వింటాడో తెలుసా? యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం. భజన జరుగుతున్నంతసేపు కంప్లీట్ భక్తితో 2 చేతులు పైకెత్తి రామా రామా అంటూ ఏడుస్తూ భజన చేస్తాడు. భజనంతా అయిపోయిన తర్వాత అందరికంటే చివరన వెళ్ళలేక వెళ్తాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎవరి పేరు మనసులో స్మరించుకున్నంత మాత్రం చేత బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయము, అజాడ్యము అంటే అలర్ట్నెస్, వాక్పటుత్వం, స్కిల్ఫుల్ స్పీచ్ ఇస్తాడో ఇవాల్టికి చిరంజీవిగా గంధమాదన పర్వత గుహల్లో రామా రామా అంటూ జపం చేసే మహాబలశాలి శ్రీరామ్ భక్తుడైన హనుమంతుడే. ఆయన వెళ్తున్నప్పుడు కాళ్ళు పట్టేసుకో, నువ్వే దిక్కు నాకు అని చెప్పి వేడుకో. ఆయన కాదు కాదు అని మొరాయిస్తాడు, వదిలించుకోవడానికి చూస్తాడు, నువ్వు వదలకుండా పట్టుకో, నీకు దర్శనం ఇస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ దేవతామూర్తి.